హలో! ఎలా ఉన్నారు మీరు? నేను బాగున్నాను మ్యామ్. థ్యాంక్ యూ. మీరెలా ఉన్నారు? బావున్నాను. మీకు ఇప్పుడు ఒక నెల అయింది బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీ చేయించిన తర్వాత. సో, ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? నేను చాలా లైట్‌గా ఫీల్ అవుతున్నాను మ్యామ్ ఇప్పుడు. నేను మాటల్లో చెప్పలేను. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఇప్పుడు. ఓకే. అసలు మీరు ఇది సర్జరీ చేయించుకోవాలి ఎందుకు అనుకున్నారు? యాక్చువల్లీ మ్యామ్ నాకు హెవీ వల్ల సరిగ్గా ఊపిరి తీసుకోలేకపోయేదాన్ని. ఓకే. నెక్స్ట్ నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ వచ్చేది ఎక్కువ. సో ఏంటి కాజ్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉంటాననమాట. నేను డేటా అనలిస్ట్. సో ఏంటంటే "నువ్వు వర్క్ చేస్తున్నావు అందుకే నీకు అలా వస్తున్నాయి. వర్క్ ఆపేసేయి" అని చెప్పేసి అంటున్నారు. కానీ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ తనతో నేను నార్మల్ క్యాజువల్‌గా మాట్లాడుతుంటే తను కూడా బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీ చేయించుకున్నానని చెప్పింది. అవునా ఎందుకు అని చెప్పేసి అడిగాను. ఈ బ్యాక్ పెయిన్, ఈ నెక్ పెయిన్ అన్నిట్లికి మెయిన్ ప్రాబ్లమ్ హెవీ బ్రెస్ట్ ఉండడం వల్లే. సో నేను ఒక మ్యామ్ దగ్గరికెళ్ళాను. మ్యామ్ చేశారు నాకు ఆపరేషన్ అని చెప్పేసన్నారు. ఎవరు అంటే అంజలి మ్యామ్ అని చెప్పేసన్నారు. సో అలాగా నాకు మీ గురించి తెలిసింది. అండ్ తర్వాత మీ వీడియోస్ చూసాను. అండ్ ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వీడియోస్ చూసి అసలు నార్మల్‌గా ఎవరికీ తెలీదు బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీ ఇలా చేస్తారు ఈ ప్రాబ్లమ్‌కి అని చెప్పి. మీ ఇచ్చిన అవేర్‌నెస్ వీడియోస్ వల్ల నాకు హాస్పిటల్‌కి వెళ్ళి చూపించుకోవాలి ఫస్ట్. సో అలా మిమ్మల్ని కలిసాను నేను. ఓకే. అంటే మీరు డేటా అనలిస్ట్ ఉన్నారు. గానీ మీకు కూడా తెలీదు ఇలాంటివి సర్జరీస్ అవుతాయి. ఆ! సో, థట్ ఈస్ రియల్లీ సర్ప్రైజింగ్. సో, కంపల్సరీ. అంటే చాలా మంచి మీరు ఫార్వర్డ్‌గా వచ్చారు. అంటే దిస్ విల్ హెల్ప్ అ లాట్ ఆఫ్ లేడీస్. అండ్ దీని తర్వాత మీ ఎక్స్‌పీరియన్స్ కొంచెం చెప్పండి. అంటే యాహ్! మీరు డిసైడ్ అయిన తర్వాత వెంటనే వచ్చారా? లేకపోతే కొంచెం టైం తీసుకున్నారా? యాక్చువల్లీ నా ఫ్రెండ్‌తో మాట్లాడి ఇప్పుడు 3 ఇయర్స్ అవుతుంది తనకి ఆపరేషన్ అయ్యి. ఓకే. నేను రావడానికి 2 ఇయర్స్ ఆలోచించా. సెకండ్ బేబీ అయిన తర్వాత 2 ఇయర్స్ పాపకి. అప్పటి నుంచి ఆలోచిస్తున్నాను. సో లాస్ట్ ఇయర్ వద్దామని అనుకున్నా. కానీ ఏంటో భయం. అమ్మో! అప్పుడే మెయిన్‌లీ మా ఫ్యామిలీ వాళ్ళేంటి నీకు ఆల్రెడీ 2 సి సెక్షన్స్ అయ్యాయి. ఇంకా మళ్ళీ ఈ ఆపరేషన్ అంటే నీ బాడీ అంతా వీక్ అయిపోతది అని చెప్పేసి వాళ్ళు ఒప్పుకోలేదు. నేనేమో లేదు ఒకసారి మాట్లాడదాం అయినా కూడా నాకు ధైర్యం రాలే. ఆఫ్టర్ ఓకే. 1 ఇయర్ ఇంకా వర్స్ అయ్యాక వచ్చే కంట ముందే వస్తే బెస్ట్ అని ఇంకా అర్థమైంది. దట్ ఈస్ ఆ! ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంకా లేట్ చేస్తే ఆ! ఇంకా ఇంకా స్పాండిలైటిస్, ఆ! చేతి నొప్పి, బ్యాక్ అన్ని పెయిన్, హ్మ్. పోస్చర్ ఇష్యూస్ యెస్. అన్నీ వచ్చేస్తాయి. సో, ఇంకదే చేయించుకోవాలనుకుంటే అదేదో ముందే వస్తే బెస్ట్ అని ఇంకా ఆ 1 ఇయర్ ఆలోచించి నా హస్బెండ్‌కి చెప్పా. చెప్తే అదేంటి మాట్లాడు ఫస్ట్ ఎళ్లి కనుక్కో, తెలుసుకో అని చెప్పేసి అన్నారు. ఎందుకంటే నాకు కూడా ఐడియా లేదని చెప్పేసన్నారు అతను కూడా. మీ వీడియోస్ చూసా ఒకసారి వెళ్లి మాట్లాడదాం అని చెప్పి ఇదంతా 1 ఇయర్ తర్వాత నేను వచ్చింది. ఓకే. 1 ఇయర్ తర్వాత వచ్చా. వచ్చిన తర్వాత మీరు నాకు మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అసలు ఎందుకు ఈ ప్రాబ్లమ్ వస్తుంది? దీనివల్ల వస్తది అని చెప్పేసి. అండ్ ఆపరేషన్ కూడా చాలా ఈజీ. వితిన్ 2-3 డేస్‌లో నువ్వు డిశ్చార్జ్ కూడా అవ్వగలవు అని చెప్పేసి. ఎందుకంటే నాకు మెయిన్‌లీ 2 కిడ్స్ ఉన్నారు. నేను లేకపోతే కష్టం కదా! వాళ్ళకి మెయింటైన్ ప్రాబ్లమ్. చేయడం. కరెక్ట్. పేరెంట్స్ చూసుకోలేరు కదా పూర్తిగా అని చెప్పి. కానీ మీరు చెప్పారు కదా! 3 డేస్‌లో యూ విల్ డిశ్చార్జ్ అండ్ 1 మంత్‌లో నీకు ఫుల్ రికవర్ ఉంటుంది అని చెప్పేసి. సరే ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పేసి ఇంకా మీ డిస్కషన్‌తో టెస్ట్స్ అని చెప్పారు కదా! సో టెస్ట్స్ అని చేసుకొని నేను మీ దగ్గరికొచ్చాను. అది చాలా మందికి ఈ సర్జరీ అనేది చాలా భయం ఉంటది. సో, ఇది యాక్చువల్‌గా మొత్తం జనరల్ అనస్థీసియాలో ఉంటది. ఫుల్ మత్తు ఇచ్చేసి చేస్తాము. సో, నొప్పి కూడా ఉండదు. కానీ చాలా భయంతో అలాగే ఎన్ని యెస్ మ్యామ్. ఇయర్స్ బేర్ చేస్తారు ఈ పెయిన్. ఆ! అండ్ మీ ఏజ్‌లో కాదు, ఈవెన్ చిన్న వయసు అమ్మాయిలు కూడా చాలా ఎక్కువ పెయిన్ యెస్. భరిస్తారు. యాక్చువల్లీ నేను అవేర్‌నెస్ ఇద్దామనేసి నేనొచ్చింది. ఎందుకంటే చాలా వరకు తెలీదు. నార్మల్ ఇంటి దగ్గర ఒక 15 ఇయర్స్ పాపుంది. ఓకే. నాట్ ఈవెన్ మ్యారీడ్. తను ఇంకా స్కూలింగ్‌లో ఉంది. 9థ్ క్లాస్ అలా చదువుతుంది. ఆ పాపకి సేమ్ ప్రాబ్లమ్‌లో ఉంది. ఇప్పుడు నేను ఆపరేషన్ చేయించుకున్నాక ఇంటి దగ్గరికి వెళ్ళాక కొంతమంది అడుగుతుంటే వాళ్ళకసలు మినిమమ్ అసలు తెలీదు దీని గురించి. అదే. అంటే ఇది అందరూ ఏంటంటే ఇదేదో పెద్ద క్యాన్సర్ అనో, ఇదనో, అదనో అనుకుంటున్నారు గానీ ఆళ్ళకి తెలియట్లేదు ఏంటంటే దీనివల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది అంటే మీ ఇలా వీడియో కోసం వచ్చారు. దట్ ఈస్ వెరీ హెల్ప్‌ఫుల్ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పసెస్. ఎందుకంటే ఈ చిన్న అమ్మాయిలు వాళ్ళ పేరెంట్స్ అసలు ఒప్పుకోరు. ఈ సర్జరీ చేయించుకోవాలి అని. వాళ్ళకి అర్థం అవ్వదు. షీ ఈస్ గోయింగ్ త్రూ సో మచ్ పెయిన్. ప్రాబ్లమ్. యాహ్! సో మచ్
పీపుల్ అంటే నిద్ర రాదు నైట్ పడుకునేటప్పుడు. ఎందుకంటే ఊపిరాడదు సరిగ్గా, సైడ్ పడుకున్నా హెవీగా ఉంటుంది, స్ట్రైట్ గా పడుకుందామంటే కూడా చాలా కష్టం. ఎందుకంటే నేను ఫేస్ చేశాను కదా. నేనేంటంటే నాకు బేబీస్ పుట్టాక నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, ముందుగానే వచ్చింది కదా. చాలా మందికి తెలియట్లేదు అసలు. అంత ప్రాబ్లం ఫేస్ చేయకుండా వాళ్ళు డైరెక్ట్ గా వచ్చి డాక్టర్ ని కన్సల్ట్ అయితే చాలా చాలా బెస్ట్ అసలు. ఇప్పుడు మీ సర్జరీ తర్వాత మీ ఎక్స్పీరియన్స్ కొంచెం చెప్తారా? అంటే సర్జరీ జాయిన్ అయిన తర్వాత సర్జరీ దెన్ పోస్ట్ ఆపరేటివ్ రికవరీ, అంటే కొంచెం వాళ్ళకి ధైర్యం. యా షూర్. నాకు ఆపరేషన్ అయిన 3 days కి నేను డిశ్చార్జ్ అయ్యాను. డిశ్చార్జ్ అయిన తర్వాత స్టార్టింగ్ పెయిన్ ఉంటుంది కొంచెం, కానీ మనకి టాబ్లెట్స్ అవి ఇస్తారు కదా, దానివల్ల మరి అంత పెయిన్ గా అనిపించదు. బట్ లిఫ్టింగ్ అది లేకుండా కొంచెం జాగ్రత్తగా సైడ్ కి పడుకున్నప్పుడు స్ట్రైట్ గా లేకుండా కొంచెం అలా కేర్ తీసుకుంటే ఒక్క 10 days, ఆ తర్వాత ఇంకా మనకి అసలు ప్రాబ్లం అనేది ఏమి ఉండదు. అలాగని మనం స్టిఫ్ గా ఉండకూడదు కూడా, సైడ్స్ అవి మనం ఫ్రీగా ఉంటే యాక్చువల్లీ 15 days లో మనం ఫుల్ గా రికవర్ అవుతాం. మీ ఓన్ పని మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు ఇంటికి వెళ్ళిన తర్వాత? నాకు కిడ్స్ ఉన్నారు కదా, నేను 10 days లోనే నా ఓన్ గా నా పనులు అవి చేసుకోవడం, పాపకు తినిపించడం అని నేను చేసుకున్నాను. లిఫ్టింగ్ అది నేను చేయట్లేదు ఇప్పటికీ కూడా, ఎందుకంటే కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది కదా. సో బేసికలీ యూ హ్యాడ్ అ ట్రబుల్ ఫ్రీ ఎక్స్పీరియన్స్, గుడ్ ఎక్స్పీరియన్స్. దట్స్ ట్రూ. అండ్ చాలా మంది ఏంటంటే సర్జరీ ఎందుకు అసలు చేయించాను, అలాగే ఉంటే బెటర్, అలాగా మీకు ఎప్పుడు అలా ఫీలింగ్ వచ్చింది? నాకు అసలు వస్తుంది ఏంటో ఫీలింగ్, ఛాన్సే లేదా. అసలు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను చేయించుకున్న తర్వాత. ముందు చాలా నాకు కష్టంగా ఉంటది, ఇప్పుడు చాలా ఫ్రీగా ఉన్నాను. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇప్పుడు చూసిన తర్వాత నన్ను డిఫరెన్స్, యాక్చువల్లీ నా ఫొటోస్ ముందు డిఫరెన్స్ ఇప్పుడు చూస్తే చాలా డిఫరెన్స్ వచ్చింది. మీ డ్రెస్సెస్ కొత్తవి కొన్నారా లేదా? అదే కదా, నావి యాక్చువల్లీ మ్యారేజ్ ముందే సరిపోయాయి కాదు, మ్యారేజ్వి బ్లౌజెస్ అవి ఇప్పుడు సరిపోతున్నాయి. సో దానికోసం మాకు ఎక్స్ట్రా పార్టీ ఇవ్వాలి. తప్పకుండా ఇస్తాను నేను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. అండ్ అంటే దిస్ ఇస్ అ గుడ్ ఎడ్యుకేషనల్, ఎస్ మ్యామ్. అంటే పీపుల్ హూ ఆర్ సిట్టింగ్ ఆన్ ద ఫెన్స్ అండ్ వాళ్ళకి భయం ఉంది సర్జరీ అబ్బో అది ఒకటి. సెకండ్, పేరెంటల్ ప్రెషర్, ఫ్యామిలీ ప్రెషర్ చాలా ఉంటుంది, లేదు ఇది చేయించుకోవద్దు. సో ఈ ఫీలింగ్ తో చాలా పేషెంట్స్ సఫర్ అవుతున్నారు. అవును. అండ్ వాళ్ళ ఓన్ లైఫ్ లీడ్ చేయడానికి చాలా కష్టం అయిపోతుంది. అంటే వేరే వాళ్ళకి మనం వీఆర్ లివింగ్ అవర్ లైఫ్ అలా అనిపిస్తుంది వాళ్ళకి. ఐఎమ్ నాట్ లివింగ్ మై ఓన్ లైఫ్. యా మ్యామ్. సో ఐ థింక్ దిస్ అండ్ ఇస్ మెయిన్ థింగ్ ఇస్ మనకి ఇన్సూరెన్స్ కూడా అప్లై అవుతుంది. ఎగ్జాక్ట్లీ. సో దిస్ ఇస్ అంటే వాట్ ఐ వాంట్ టు సే, దిస్ ఇస్ నాట్ అ కాస్మెటిక్ Yeah. సర్జరీ. మీకు అదర్వైజ్ వై ఇన్సూరెన్స్ విల్ యా కవర్? ఇన్సూరెన్స్ కవర్ అయింది కదా నాకు. కాస్మెటిక్ సర్జరీ కాదు, కాదు, ఇట్ ఈస్ అ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ. ఇట్ ఈస్ అ మనం నెసెసరీ హెల్త్ బెనిఫిట్ కోసం చేసుకున్న సర్జరీ ఇది. అదే. సో థ్యాంక్ యూ సో మచ్. సూపర్ మ్యామ్. Thank you very థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అనదర్ ఫ్యూచర్ ఫర్ మీ. థ్యాంక్ యూ.